హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మన తెలుగువారి కోసం బ్యాంకింగ్ రంగంలో ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీకు ఒక శుభవార్త. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి క్లర్క్ లెవెల్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు ట్రైనింగ్లో కూడా సాలరీ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్లో చేరగానే 41,000కి పైగా సాలరీ ఉంటుంది. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఏపీ, తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అయినా ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఏంటి అంటే మీకు మణిపాల్ అకాడమీతో టైఅప్ అయి ఈ యొక్క ఎలివేట్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఇదే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించినటువంటి సంస్థలో మీకు క్లర్క్ లెవెల్ జాబ్స్ అనేటువంటి అసోసియేట్ డెబిట్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళే మీకు కంప్లీట్గా 3 months ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ అసోసియేట్ డెప్యూటీ మేనేజర్గా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీకు పోస్టింగ్స్ కూడా ఆల్ ఇండియా అయితే ఉంటుందన్నమాట. పాన్ ఇండియా వైడ్గా మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్ ఉన్నాయి కదా, అందులో మీకు పోస్టింగ్స్ ఇస్తారు. అండ్ మీకు సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 5 lakhs per annum ప్యాకేజ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు ఇందులోనే ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇంకా మీకు నాన్ క్యాషబుల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఇందులో పొందొచ్చు. సో మనకి 5 lakhs ప్యాకేజ్ అంటే మీకు నెలకు వచ్చేసి 40,000 వరకు కూడా ఇంకెక్కువగానే మనకి సాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో 3 months ట్రైనింగ్ ఉంటుంది కదా, ఈ 3 months ట్రైనింగ్లో కూడా మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అమౌంట్ కూడా పే చేస్తున్నారు కాబట్టి ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇక ప్రోగ్రామ్కి సంబంధించి ఫీజు కూడా మీకు 100% రీఫండ్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చింది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎలివేట్ యువర్ కెరీర్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఇలా మీకు వీళ్ళ అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చిన్న ఫామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు, ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. చాలా మంచి ఆపర్చునిటీ, చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంది అప్లై చేయడానికి. ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూడా మీరు జాగ్రత్తగా వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక ఎలివేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇంతకుముందు ఇక రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లోనే ఉంటుంది, మీరు ఎక్కడికో బయటకి వెళ్ళాల్సినటువంటి పని లేదు. మీరు చక్కగా ఇంట్లో ఫ్యాన్ కింద ఉండే ఈ యొక్క అసెస్మెంట్ టెస్ట్ రాసుకోవచ్చు. ఈ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనల్గా ఆఫర్ లెటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ యొక్క క్యాంపస్ ట్రైనింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ యొక్క మణిపాల్ అకాడమీకి సంబంధించి టైఅప్ చెప్పాను కదా, సో వాళ్ళతోటి మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మీరు ఒక డెప్యూటీ మేనేజర్గా అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటారో ఎనీ గ్రాడ్యుయేట్, సో మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరు ఎలిజిబులే. మీకు ఏజ్ వచ్చేసి మినిమం మనకి 20 years బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో మినిమం మీరు 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అది కూడా మనకి 10th, 12th, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి సంబంధించి. అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా పర్వాలేదు, మీకు నార్మల్గా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్కు సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ 2 months వచ్చేసి మీకు క్యాంపస్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ యొక్క క్యాంపస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 monthలో వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే మీకు జాబ్లో జాయిన్ అయ్యే ముందు 1 month ముందు మీకు ఏంటంటే కంప్లీట్గా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీ నియర్ బైలోనే అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు లైక్ వాళ్ళ సీనియర్స్ చేత. అది అయిపోయిన తర్వాత మీకు
ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అసోసియేట్ డెప్యూటీ మేనేజర్గా మీరు జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ 5 lakhs ప్యాకేజ్ అని చెప్పాను కదా, ఈ 5 lakhs ప్యాకేజీకి సంబంధించి ఇందులోనే మీకు ఇన్సెంటివ్స్, నాన్ క్యాషబుల్ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అడిషనల్గా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు. లొకేషన్ చూడండి, ఇక్కడ పాన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు ఇందులోనే మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ డ్యూరింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఆన్ క్యాంపస్. సో క్యాంపస్ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ మీకు 6,000 రూపీస్ ఆ యొక్క అమౌంట్ అనేది పే చేస్తారు. సాలరీ పేయబుల్ ఫ్రమ్ మంత్ 3 ఆన్వర్డ్స్ డ్యూరింగ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్. సో మీకు 3rd మంత్ ఉంటుంది కదా, ఫస్ట్ 2 months ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ 6,000 పే చేస్తారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో వచ్చేసి మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారంట. సో సాలరీ ఎంత వస్తుందంటే 40,000కి పైగా సాలరీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పేశాను. సో అయితే మీకు ఏదైతే ఇక ప్రోగ్రామ్కి సంబంధించి ఫీజు ఉందో, సో ప్రోగ్రామ్కి సంబంధించి ఫీజు ఏదైతే మనం కడతామో మనకి టోటల్గా వచ్చేసి 1,80,000 ప్లస్ జీఎస్టీ అనేది ఇక్కడ 100% రీఫండబుల్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మనకు ఈ ఫీ అనేది పే చేసిన తర్వాత మనకు 100% వాళ్ళు రీఫండ్ అనేది చేస్తున్నారు. ఈ ఫీజు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏదైతే మనకి క్యాంపస్ ట్రైనింగ్ ఇస్తారో ఆ క్యాంపస్ ట్రైనింగ్కి సంబంధించి ఆల్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, ట్యూషన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మీకు అందులో ట్యాప్ ఇస్తారు. ట్యాప్కి సంబంధించి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి ఇది ఫీజు అనమాట. సో ఇంత అమౌంట్ మా దగ్గర లేదంటే మీరు బయట లోన్ కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి 100% రీఫండబుల్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి సో మీకు మళ్ళీ అమౌంట్ అంతా కూడా మీకు వాళ్ళు తిరిగి చెల్లిస్తారనమాట. సో మీరు జాబ్ వస్తుంది, అంతేకాకుండా మీరు ప్రోగ్రామ్కి సంబంధించి అమౌంట్ కూడా మీకు రీఫండ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. సో అది ఏ విధంగా రీఫండ్ అవుతుంది కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ద ప్రోగ్రామ్ ఫీజ్ విల్ బీ రీఫండెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రాంచెస్ అపాన్ కంప్లీషన్ ఆఫ్. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మీకు 50% ఆఫ్ ది ప్రోగ్రామ్ ఫీజు అనేది రీఫండ్ చేస్తారు ఫస్ట్ 1 yearలో. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వచ్చేసి రిమైనింగ్ 50% ఆఫ్ ది ప్రోగ్రామ్ ఫీజు అనేది రీఫండ్ చేస్తారనమాట. సో ఆ విధంగా మనకి ఈ యొక్క వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఫీజు ఉందో ఆ విధంగా మనకి వాళ్ళు 2 years లోపే మనకి మొత్తం అమౌంట్ కూడా రీఫండ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఆ యొక్క అమౌంట్ అనేది మీకు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఒక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క ఎలివేట్ ప్రోగ్రామ్ ద్వారా మీకు మణిపాల్ అకాడమీతో టైఅప్ అయి సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు ఈ యొక్క అసోసియేట్ డెప్యూటీ మేనేజర్గా జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవరైతే ఒక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి మాకు బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళు మీకు లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో మనకి అప్లై చేయడానికి మాత్రం ఎటువంటి ఫీజు లేదు. మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత టెస్ట్ రాసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఆ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అంతవరకు మాత్రం ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. సో జస్ట్ ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే వాళ్ళే మీకు ఫర్దర్గా వాట్సాప్ అండ్ ఫోన్ కాల్ ద్వారా మీకు అప్డేట్ అనేది ఇస్తారు ఆ యొక్క ప్రాసెస్కి సంబంధించి, ఎగ్జామ్ అనేది ఇలా ఇవన్నీ కూడా. సో ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మనకి మోస్ట్లీ ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు ఛాన్స్ ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. ఏమైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.